పూర్వాశ్రమ లేఖలు 66వ లేఖ విందులు వినోదాలు ఆగస్టు 21, 1946. నిన్న మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా వెళ్ళాను హాలుకి. 3 అయిందనుకుంటా. భక్తులు అడుగుతూ ఉంటే తమ గిరి జీవితంలో సంగతులు ఏవేవో చెప్తున్నారు భగవాన్. విరూపాక్ష గుహలో ఉండగా తమ ఆహార నిమిత్తం మొదట మట్టి పాత్ర, తరువాత అల్యూమినియం పాత్ర, ఆ తరువాత ఇత్తడి, అవతల టిఫిన్ క్యారియర్, ఇలా సామాను ఒక్కొక్కటి వచ్చింది అని భక్తులు అప్పుడప్పుడు ఎంత చెప్పినా వినక చల్లగా వంట సాగించారని చెప్పి చిరునవ్వుతో ఒక సమయంలో రంగసామయ్యం గారు, గంభీరం శేషయ్య, ఒక కోమటి, ఒక రెడ్డి ఉన్నారు. విరూపాక్ష గుహలో ఉండగానే ఒకరోజు వంట చేయాలని సరదాగా ప్రారంభించారు. అందరికీ జంజం ఉంది. రెడ్డికి ఎందుకు లేకపోవాలని వారొక జంజం తెచ్చి వేశారు. అందరికీ అదొక వినోదంగా ఉంది. ఆ వినోదంతో ఆ విందు జరిగింది అన్నారు భగవాన్. అక్కడ ఉండగానే కదూ అమ్మ వచ్చింది అన్నారు రాజగోపాలయ్యర్. అవును, ఆమె వచ్చి వంట చేస్తానంది. పక్కనున్న చిన్న గుహలో చేసుకోమన్నాం. సరేనని ప్రారంభించి, అరే వెంకట్రామ, నేను వండుతా కదా ఈరోజు, నీవు ఎవ్వరి అన్నం తినకూడదు సుమా అని అంది. సరేనని ఆమె అటు పోనిచ్చి యథాప్రకారం అందరి అన్నం తిన్నాను. ఇక్కడికి అక్కడికి కొంచెం దూరం కదా, ఆమెకేం తెలుస్తుంది. ఆమె వండిన తర్వాత అది తిన్నాను. నిజంగా నేను వేరే ఏమీ తినలేదనుకుందామే అని చెప్పి, మా బంధువులలో ఒక తాత ఉన్నాడు. ఆయన అందరినీ తిట్టేవాడు. అయితే అందరూ ఆయన తిట్లు కావాలనే ఉబలాటపడి పిలిచేవాళ్ళు. అంటే కపటం లేని మనిషి అన్నమాట. నేను విరూపాక్ష గుహలో ఉండగా వచ్చారొకసారి. వచ్చి, ఏమిరా వెంకట్రామ, నీవేదో పెద్ద స్వామివైనావటే, నీకేమన్నా కొమ్ము మొలిచిందా అన్నారు తమాషాగా. ఇదంతా అమ్మ కాశీకి వెళ్ళిన సమయంలో జరిగింది అని అన్నారు భగవాన్. శ్రీవారు అభినయించి గొంతు మార్చి చెబుతూ ఉంటే చూడాలి ఆ తమాషా.